గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. ఏంటి మేడం, ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో మీరు కూడా వన్ ఆఫ్ ద స్టార్ క్యాంపెయినర్? అవును, ఒక 40 మంది ఉన్నాం దాంట్లో, గుంపులో గోవింద. అంతేనా? ఓకే, ఎలా ఉండబోతుంది మేడం జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? అయ్యి బాగానే ఉందనుకోనే రంగంలోకి దిగుతున్నాము. గెలవాలనే ఉద్దేశంతోనే వీఆర్ టేకింగ్ అప్ ద ఛాలెంజ్. అంటే చాలా ప్రస్తుత పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. ఆ క్యాండిడేట్ గురించి కూడా కాంట్రవర్సీస్ రావటం ఏవేవో జరుగుతున్నాయి. బట్ అవన్నీ సహజం రాజకీయాల్లో. అంటే అధిష్టానం అవన్నీ చూడకుండా టికెట్ ఇచ్చిందంటారా నవీన్ యాదవ్ కి? మరి అధిష్టానానికి అన్నిటికీ మనం అధిష్టానం అని అంటాం కూడా తప్పు. మరి మాకందరికి ఇచ్చిన బాధ్యతలు ఏంటి? ఇక్కడ అబ్జర్వర్లు, సెంట్రల్ వాళ్ళు, జనరల్ సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ఇన్ని పదవులు అనుభవించే వాళ్ళు పెద్దలు అందరూ ఉన్నారు. కాబట్టి ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ బిలాంగ్స్ టు ద స్టేట్. అన్నిటికీ అధిష్టానం అంటే ఎట్లా? మేము వేసిన పేర్లు ఏదో పెట్టి టిక్కు పంపిస్తాం అంతకు తప్పితే వాళ్ళు వచ్చి ఎలా తెలుసుకుంటారు చెప్పండి? యావత్ భారతదేశం చూస్తూ ఒక సైడ్ మాకు బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఒక బై ఎలక్షన్కి అధిష్టానం అని అంటాం అనవసరం. అంటే మీరు ఏమని ప్రచారం చేయబోతున్నారు జూబ్లీ హిల్స్ లో? అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ 6 గ్యారంటీలు ఇచ్చారు ఎన్నికలకు ముందు. ఆ 6 గ్యారంటీల్లో అమలు కాలే. ఒక ఉచిత బస్సు, రైతులకు 2 లక్షల రుణమాఫీ కొంచెం జరిగింది. మిగతా అన్ని పెండింగ్. సన్న బియ్యం ఇవన్నీ మర్చిపోయారు మీరు. సన్నబియ్యం ఆర్ గివింగ్ ఇన్ ద రేషన్ కార్డ్ ద ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ రైస్ ఇవాళ రోజు. తెలంగాణలో హైయెస్ట్ ఈల్డ్ ఇచ్చింది ప్యాడీకి ఈ రాష్ట్రమే. ఆ విధంగా దెన్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ బీన్ సైనింగ్ ఎన్నో MOUs విత్ ఫారిన్ కంపెనీస్. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి ఎదురు చూసి వస్తున్నారు. సో ఆ విధంగా చూస్తే ఇవన్నీ జస్ట్ 2 years కూడా కాలేదు కదా వచ్చి. అండ్ మా నెత్తిన మోపిన భారం డెట్ ఏదైతే TRS మాకు ఇచ్చిన బహుమతి, అది సర్దుకుంటూ అందరికీ ఇవన్నీ కూడా సాధించేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే ప్రయత్నాల్ని మనం గమనించాలి, గ్రహించాలి. కానీ అది ప్రజలు అర్థం చేసుకుంటారంటారు. ఎందుకంటే మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్ని 2,000 నుంచి 4,000కి పెంచుతా అన్నారు. సో ఇవన్నీ నెరవేరకుండా ఇక్కడ జూబ్లీ హిల్స్లో 90% స్లమ్ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది కంపెనీలు, MOUలు వాళ్ళు చూడరు. కరెక్టే. సో మరి వారిని మీరు యాజ్ ఎ స్టార్ క్యాంపెయినర్గా జూబ్లీ హిల్స్లో ఏ విషయాలను మీరు ప్రచారం చేస్తారు? మీరు ఒకటి మర్చిపోయారు. చెప్పండి. గతంలో నేను ఇక్కడ మున్సిపల్ కార్పొరేటర్, ఎస్, ఇదే కాన్స్టిట్యున్సీకి 2 సార్లు ఐ హ్యావ్ బీన్ రాజ్యసభ మెంబర్ ఫర్ బంజారా హిల్స్, ఈ ఏరియాకి, సిటీకి. సో నాకు గల్లీ తెలుసు ఇక్కడ. అదే విధంగా నేను గతంలో ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్లో కూడా ఉండేదాన్ని. ఐ వాజ్ ఎ ట్రేడ్ యూనియన్ లీడర్. సో వాస్తవానికి ఈ నియోజకవర్గాల్లో, ఈ బస్తీల్లో మీరు చూస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ కనెక్టెడ్ టు ఫిల్మ్ సెట్టింగ్, పెయింటర్స్, మేకప్ వాళ్ళు, సౌండ్, ఇవన్నీ స్టూడియోస్కి సంబంధించిన వర్క్ ఫోర్స్ చాలా మటుకు, ప్లస్ అవర్ ట్రేడ్ యూనియన్ వాళ్ళందరూ కూడా, లాట్ ఆఫ్ ముస్లిం పాపులేషన్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండటం, ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళు ఉండేది పేరుకు బస్తీల్లోనే కానీ బట్ దే ఆర్ యాక్చువల్లీ అర్బన్ పీపుల్. వాస్తవానికి తమిళనాడు తర్వాత బహుశా తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్స్. మనకు ఆ టిపికల్ ఓల్డ్ రూరల్ పావర్టీస్ అవన్నీ మీకు ఇక్కడ కనపడవు. ఎందుకంటే ఆ కటుకు పేదరికం ఏదైతే ఉండేదో ఒకప్పుడు మనం చూసేవాళ్ళం. మున్సిపల్ బిన్స్ దగ్గర చిరిగిపోయిన బట్టలతో ప్రజలు తిరిగేవాళ్ళు, చెప్పులు లేకుండా. ఆ పరిస్థితి లేదు. దేర్ హెస్ బీన్ సమ్ డెవలప్మెంట్. ప్రతి పిల్ల రైట్ టు ఎడ్యుకేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదండి. కూలికి వెళ్లకుండా స్కూల్కి వెళ్తున్నారు ఈ కాలం పిల్లలు. అండ్ పై చదువులకి వాళ్ళందరూ కూడా ఎగబడుతున్నారు. అదేవిధంగా మీరు గమనిస్తే చిన్న ట్రేడ్ స్కిల్ పీపుల్ అందరూ కూడా ఈ బస్తీల్లోనే ఉంటారు. అండ్ వాళ్ళ క్లయింటీల్ ఆర్ ద బంగ్లో పీపుల్. సో ఆ విధంగా దెర్ ఈస్ డిఫరెంట్ సైకాలజీ ఇన్ బంజారా జూబ్లీ హిల్స్. ఈ ఏరియాస్లో స్లమ్ వాళ్ళు ఆ విధంగా చూడరు. దే ఆర్ సెక్యూర్ ఇన్ మెనీ వేస్. సో ఆ విధంగా మీరు అన్నట్లు ఇప్పుడు అట్లా అనుకుంటే రాష్ట్రం అంతా కాంగ్రెస్ వచ్చింది, బట్ ఇక్కడ జూబ్లీ హిల్స్లో BRS వచ్చింది. వస్తాయి. మాకు ఇక్కడే కాదు, మాకు గమనిస్తే మీరు మాకు GHMC ఏరియాల్లో
కొంచెం మేము తగ్గాము. అన్డౌటెడ్లీ అది మాకు సెట్ బ్యాక్. అంటే అది నూతనంగా అప్పుడు వచ్చినప్పుడు ఇంకా బ్యాక్లాగ్ అలాగే మొమెంటం అలాగ వచ్చింది. బట్ ఐ థింక్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ వాతావరణం మారుతుంది అనేది. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండం అనుకోవాలా, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావించాలి? అబ్బా, ఒక బై ఎలక్షన్ కూడా ఒక రెఫరెండం గవర్నమెంట్ కి 2 ఏళ్ళు అయిందండి. అబ్బాయ్యా, నథింగ్ అండి. వాట్ ఇస్ 2 ఏళ్ళు? నథింగ్. ఇంకా 2 కంప్లీట్ అవ్వలేదు మాది. నెక్స్ట్ మంతే. నథింగ్. అది గిఫరెండం ఇట్స్ బై ఎలక్షన్ లో వస్తాయి పోతాయి, అవి వేరే మాట. బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, మేము గెలుస్తాం అనేది మా ధీమా. ఎలా అనేది మేము అడుగుతున్న ప్రశ్న. అదే మీరు మమ్మల్ని అడిగితే ఓట్ అంటే అడగండి, మేము చెప్తారు, వాళ్ళు చెప్తారు. రేపు మేము గెలిచి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది దట్ వాట్ ఆర్ ద కండిషన్స్ బై విచ్ వీ హ్యావ్ వన్ అని చెప్పేది. అండ్ ద క్యాండిడేట్ ఆల్సో ఇక్కడ లోకల్ మనిషి, వాళ్ళ ఫాదర్ నాకు బాగా తెలుసు. అండ్ గతంలో మేము ఇంటరాక్ట్ అయిన వాళ్ళమి. అండ్ హీ హ్యాస్ కొంచెం మంచి పట్టుంది. లాస్ట్ టైం దిస్ క్యాండిడేట్ కాంటెస్టెడ్ ఆల్సో మీరు చూస్తే తనకు ఆల్మోస్ట్ ఒక 30,000 votes పడ్డాయి. తను ఎంఐఎం తరఫున పోటీ చేసినప్పుడు సెకండ్ వచ్చారు. మరి ఇప్పుడు కూడా ఎంఐఎం సపోర్టింగ్ పోటీ చేసినప్పుడు థర్డ్ వచ్చారు. న్యాచురలీ ఆ రోజులు పోయినా ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచే వాతావరణం మారిపోయింది ఈ కాలం. బట్ మీరు గమనిస్తే ఇప్పుడు ఎంఐఎం ఇస్ సపోర్టింగ్ కదా, కానీ ఎంఐఎం ఇస్ ఆల్సో సపోర్టింగ్ హిమ్. సో ఆ విధంగా బీఆర్ఎస్ ఏం ప్రచారం చేస్తుందంటే, ఒక రౌడీ షీటర్ని తెచ్చి క్యాండిడేట్ గా నిలబెట్టారు, ఒక రౌడీ షీటర్ వచ్చి మీకు ఏం చేస్తాడు, అభివృద్ధి చేస్తాడా? ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే, అది కూడా అనారోగ్యంతో చనిపోయినప్పుడు వాళ్ళ భార్యను మనము ఎన్నుకోవడం అనేది సాంప్రదాయం కదా అని బీఆర్ఎస్ కూడా ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ ఎందుకు చేస్తుందో తర్వాత నేను చెప్తాను. చెప్పండి. దాంట్లో అసలు రహస్యం ఏమిటో నేను చెప్తాను. ఇంత ప్రేమ వాళ్ళకి ఆ బీఆర్ఎస్ క్యాండిడేట్ మీద ఒలికిపోవటం ఎందుకు అని అంటే, ఆయన వాళ్ళకి చాలా ఉపయోగపడ్డాడు. ఎంతో వాషింగ్ చేసి పెట్టారు వాళ్ళ కోసం. కాబట్టి బీఆర్ఎస్ ఇవన్నీ చెప్పనక్కర్లేదు. సాంప్రదాయమే కరెక్టే, ఒక విడో పోటీ చేయటం, పీపుల్ విల్ డిఫెండ్. అండ్ ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్, దాంట్లో అన్ని రకాల వర్గాలు దిగుతాయి, పోటీ చేస్తారు. ఆయన ఏ రకంగా ఉపయోగపడ్డారండి? ఆయనకు చాలా లాండరింగ్ చేశారండి. ఆయన హీ వాజ్ వెరీ కేర్ఫుల్. ఆయన చాలా చక్కగా వాళ్ళందరినీ చూసుకున్నారు. గోపి గారు వాజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ ఆల్సో నో గోపి గారు, ఇక్కడ మా ఇంటికి వచ్చేవారు. అండ్ హీ వాజ్ అ నైస్ మ్యాన్. నేను బ్యాడ్ అని నేను అన్ను. అండ్ ఇట్స్ న్యాచురల్ ఆయన హఠాత్తుగా ఆ విధంగా పోవటం అండ్ ఆయన విధు పోటీ చేయటం. బట్ అన్ ఎలక్షన్ ఈజ్ అన్ ఎలక్షన్. ఆ విధంగా చూస్తే మన రాష్ట్రంలో ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు, పివి నరసింహారావు ఇస్ తెలుగు బిడ్డ అని చెప్పి ఆ ఎలక్షన్. బట్ వీ ఫాట్ విజయభాస్కర్ రెడ్డి గారు. తర్వాత రాటిఫైయింగ్ ఎలక్షన్ వచ్చినప్పుడు మేము వదలలేదు. యూ హ్యావ్ టు ఫైట్, దట్స్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. అంతే, అంతా యునానిమస్గా వదిలేద్దామంటే అందరూ కూర్చోవాల్సింది. వాళ్ళు ఎవరు కదిలించలేదే. బీఆర్ఎస్కి అంత ప్రేమలో లేకపోతే వాళ్ళు వచ్చి అడిగింటొచ్చు కదా మమ్మల్ని. దే కుడ్ హ్యావ్ అప్రోచ్డ్, సార్ ఆమె ఇట్లా ఇది ఓన్లీ 3-year టర్మ్ కాబట్టి ప్లీజ్ కన్సీడ్ అని చెప్పి అడగొచ్చు కదా, మాట్లాడించవచ్చు, సంప్రదించవచ్చు. మరి అదేం చేయలేదే. అదేం చేయకుండా ఇవాళ కోతలు కూసేస్తే అది అయిపోతుంది అనుకుంటే అది వాళ్ళ భ్రమ. రేణుకా చౌదరి సేవలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తగినంత మోతాదులో ఉపయోగించుకోవడం లేదు. కరెక్టే, ఇది వాస్తవం. ఎందుకు ఏమో నాకేం తెలుసు. ఎందుకు అడగాల్సింది వాళ్ళని, నన్ను అడిగితే ఎట్లా. నేను ఐఎమ్ రెడీ టు వర్క్. నేనేం చెప్పగలుగుతా ఎందుకు అంటే, వాళ్ళు బహుశా నన్ను ఆమె కేంద్రానికి సంబంధించి ఐ హ్యావ్ బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ హోల్డ్ దేర్ అని అనుకుంటారు. మరి ఏదో నాకు తెలియదు. సో ఐఎమ్ నాట్ టూ షూర్. బట్ వాట్ ఈస్ దేర్ అని ఎందుకంటారు? మీలాంటి ఒక స్టార్ క్యాంపెయినర్ని, ఒక అన్ని క్యాంపెయినింగ్ కాదులే, మరి స్టార్ క్యాంపెయినర్కి ఏం అక్కర్లేదు కానీ నేను. బట్ మిగతా డిపార్ట్మెంట్స్ ఐ హ్యాండిల్డ్. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. 3 సార్లు రాజ్యసభ, 2 సార్లు లోక్సభ, 3 సార్లు కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. మున్సిపాలిటీ మీరు మర్చిపోయారు, మున్సిపల్ కార్పొరేషన్ ఫస్ట్ బంజారా హిల్స్ చేశారు. అలాంటి మీ సేవలు వాడుకుంటే పార్టీ ఇంకా బలపడుతుందని తెలియదు అంటారా వాళ్ళకి? అంటే బలంగా ఉన్నారు కాబట్టి అవసరం లేదేమో, అవసరం ఉన్నప్పుడు పిలుస్తారేమో.
ఏం చెప్పను, బట్ ఐ రియలీ థింక్ ఐఎమ్ బీయింగ్ అండర్ యూటిలైజ్డ్. ఇది వాస్తవం. అంటే దీనికి ఎవరైనా మీ అప్రోచ్ని ఎవరైనా అడ్డుకుంటున్నట్లు మీరు ఫీల్ అవుతున్నారు? నేను అనవసరంగా నేను కాలు ఎందుకు పెడతాను, పిలవని పేరెంటానికి వెళ్ళటం మంచిది కాదు. ఓకే. కానీ వాళ్ళు ఎవరన్నా అడిగితే ఐఎమ్ ఆల్వేస్ విల్లింగ్ టు వర్క్. రాష్ట్రం కోసమే కదా కలిసికట్టుగా చేసే పనులు. వాంట్ టు వర్క్ టు సర్వ్ ద స్టేట్, అంతకంటే ఏముంది.